సో హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? ఇంతకు ముందు మీరు ఎటువంటి క్రేజీ థింగ్‌ని చూసారో లేదో నాకు తెలీదు కానీ, నేనైతే యానిమే ఇండస్ట్రీలో యానిమేస్‌ని ఆన్‌గోయింగ్ యానిమేస్ ఉంటాయి కదా! ఎవ్రీ సీజన్ రిలీజ్ అయ్యేవి. అవి ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి అనుకుంటా ఫాలో అవుతూనే ఉన్నా. ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. బట్ నేనైతే ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు భయ్యా. ఏంటంటే సేమ్ డే, సేమ్ మంత్‌లో సేమ్ స్టూడియో నుంచి 3 యానిమేస్ రావడం. అది ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నా. ఆమె లిటరల్లీ షాక్ అయిపోయారనమాట ఇది చూసుకున్న తర్వాత. సో అది చూసుకుంటే మీకు క్లవర్ వర్క్స్ నుంచి భయ. సో మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి. సో క్లవర్ వర్క్స్ స్టూడియో గురించి మీ అందరికి తెలుసో లేదో కానీ, క్లవర్ వర్క్ స్టూడియో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. లైక్ లిటరల్లీ బయట చూసుకుంటే వాళ్ళకున్న క్రేజ్ అంతా ఎంత కాదు, యానిమేస్ వాళ్ళు తీసుకొచ్చే అన్నీ కూడా క్రేజీ ఉంటాయి. సో ఇప్పుడు క్లవర్ వర్క్స్ చేసిన క్రేజీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రేపు జూలైలో అంటే సమ్మర్ 2025లో మొత్తం 3 యానిమేస్ని రిలీజ్ చేయబోతున్నారు. సో 3 ఇంకా ఉన్నవి కూడా ఉంటాయి. బట్ 3 అవి కూడా చాలా పాపులర్. అట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఒకే రోజు వస్తున్నాయి. సేమ్ స్టూడియో నుంచి ఒకే రోజు, విచ్ వాజ్ క్రేజియెస్ట్ థింగ్. అన్నీ మళ్ళీ పాపులర్, అది కదా మెయిన్ మ్యాటర్ ఏంటంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లవ్ వర్క్ స్టూడియో గురించి అయితే కొంచెం చూపించేస్తాను. సో క్లవ్ వర్క్స్ చూసుకుంటే యాజ్ ఐ సైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో అనమాట. అండ్ వాళ్ళు చేసిన న్యూస్ అంతా ఎంత కాదు, బోలెడన్ ఉన్నాయి. సో ఇదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనుకోండి. సో మీకు ఇక్కడే కనిపిస్తున్నాయి చూడండి. మనకి వాళ్ళు లాస్ట్ సీజన్ కూడా అంటే ఇప్పుడు స్ప్రింగ్లో వాళ్ళు ఆల్రెడీ 2, 3 యానిమేస్ తీసుకొచ్చారు. లైక్ విండ్ బ్రేకర్ సీజన్ 2 తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం బ్లాక్ బట్లర్ ఆర్క్ తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ కూడా వాళ్ళు అలాగే తీసుకొని రాబోతున్నారు. చూడండి భయ్య, వాళ్ళ లైనప్ అంతా మీకు క్రేజీగా ఉంటుంది అనమాట. సో వాటిల్లో చూసుకుంటే మనం ఈరోజు 3 యానిమేస్ మాట్లాడుకుందాం. సో 3 చూసుకుంటే ఒకటి బన్నీ గర్ల్ సెంపై. సో సారీ, ఇది చూసుకుంటే మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. సో మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 1 ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు సీజన్ 2 వస్తుంది. ఫైనల్లీ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసింది. ఇది జూలై 5th రిలీజ్ కాబోతుంది. అండ్ సెకండ్ చూసుకుంటే కావోరు హనా అంటే ఫ్లవర్స్ మీన్ యానిమే గురించి మీ ఎవరికైనా తెలుసా లేదా? తెలియకపోతే చూసేయండి, చెప్తున్నాను, క్రేజీ ఉండబోతుంది దీని సీజన్ 1 అయితే. దీని ఇంగ్లీష్ టైటిల్ చూసుకుంటే ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ ఉంటుంది అనుకుంటా. సో నేను హిందీలో జపనీస్లో చూసుకుంటే కావోరు హనా అంటారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ యానిమే చూసుకుంటే దీని గురించి నేను చెప్పాలా, బన్నీ గర్ల్ సెంపై యానిమే. సో ఇది చూసుకుంటే రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్ అని చెప్పి. సో ఈ 3 యానిమేస్ని వాళ్ళు తీసుకొని రాబోతున్నారు ఈ సమ్మర్ 2025 జూలై 5th ఒకే రోజున సేమ్ స్టూడియో సేమ్ డే 3 యానిమేస్, విచ్ వాస్ క్రేజియెస్ట్ థింగ్ అనమాట నేను ఈ మధ్య కాలంలో చూసింది. సో లైక్ ఎవరు చేస్తారు భయ్య ఏ స్టూడియో? సరే అవి పాపులర్ కాదు, వీటిలో ఒకదానికి తక్కువ పాపులారిటీ ఉంది, సో రిలీజ్ చేసేద్దాం తప్పులేదు అనుకుంటే ఒకవేళ లెక్క. సో ఒకవైపు చూసుకుంటే మై డ్రెస్ అప్ డార్లింగ్ ఈజ్ హ్యూజ్ హిట్ అండ్ సీజన్ 2 కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అంతా క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. అండ్ బన్నీ గర్ల్స్ ఎంపైర్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళు చేసే దాంట్లో. అండ్ దానికి ఉన్న క్రేజ్ అంతా ఎంత కాదు. సో ఈ రెండు ఇంత పాపులర్ అనుకుంటే, కొత్తగా వస్తున్న ఆ కావోరు హనా యానిమే కూడా చూసుకుంటే అది కూడా అంతే అంతే ఉంది క్రేజ్. దానికి కూడా ఏ మాత్రం తక్కువ లేదు. సో 10 ఫస్ట్ టైం వస్తున్నా కానీ దీని మాంగా వల్ల దీని క్రేజ్ అనేది హైప్లో ఉంది. సో ఇప్పుడు 3 యానిమేస్ని ఒకేసారి తీసుకొస్తున్నారు వాళ్ళు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఏంటో. ఒక సీజన్ అయినా డిఫరెంట్గా తీసుకోవచ్చు, లేదా 1 వీక్ అయినా డిలే చేయొచ్చు అనుకున్నా. బట్ మ్యాన్ వాళ్ళు తగ్గట్లేదు, మొత్తం ఒకేసారి అయితే తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ 3 యానిమేస్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పటివరకు తెలియకపోయిందా మాత్రం. సో మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే ఆల్రెడీ తెలుగు డబ్ కూడా ఉంది. సీజన్ 1 ఆల్రెడీ చూసుంటారు, చెప్పాల్సిన అవసరం లేదు, స్టిల్ చెప్తాను. సో మన మెయిన్ హీరో చూసుకుంటే గోజో అనమాట. వాడికి ఏంటంటే డాల్స్ అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుంచి అవి తయారు చేయడం కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాడికి స్విమ్మింగ్ అంటే కుట్టడంలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. సో ఒకరోజు వాళ్ళ క్లాస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్, లిటరల్లీ మోస్ట్ పాపులర్ గర్ల్ అయిన మన మెయిన్ హీరోయిన్ అయితే కలుస్తాడనమాట. సో కలిసిన తర్వాత వాడి లైఫ్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. సో తనకి హెల్ప్ చేయడం కావచ్చు, తను వాడికి హెల్ప్ చేయడం కావచ్చు. సో వీళ్ళిద్దరు లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయన్నమాట అని చెప్తున్నాను భయ్య. మాంగా ఎండింగ్కి దగ్గరలో వచ్చి ఎండ్ అయిపోయింది అనుకుంటా. సో కొన్ని థింగ్స్ జరిగాయి మాంగాలో విచ్ వాజ్ క్రేజియెస్ట్. నేను ఈ మధ్య కాలంలో చూసిన వాటిలో ఫుల్ సాటిస్ఫై అయిన మాంగా ఇదే. రొమాన్స్ యానిమేస్లో చూసుకుంటే క్రేజీ అనిపించింది. అండ్ ఈ సీజన్ 2 ఉండబోతుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. సో దీన్ని అయితే అసలు మిస్ అయిపోకండి. అండ్ ఈ వెబ్సైట్ని చూడండి, ఇక్కడ గాల్లో ఏమి ఎగురుతున్నాయి, బటన్స్. ఎందుకంటే దానికి సింబాలిక్గా పెట్టారనమాట. సో ఇక నెక్స్ట్ యానిమే చూసుకుంటే కావోరు హనా. దీని ప్లాట్ క్రేజీ ఉండబోతుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో దీని విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో వీడనమాట. సో వీడు చూసుకుంటే చూడడానికి ఏదో కొంచెం విలన్ టైప్ కనిపిస్తాడు, బట్ చాలా మంచోడు.
అండ్ వాడు చదువుకుంటే స్కూల్ చూసుకుంటే వన్ ఆఫ్ ద వరస్ట్ స్కూల్స్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ అందరూ కూడా నార్మల్గా మంచోళ్ళు కాదు, స్కూల్స్ ఉంటాయి కదా డెలిక్వెంట్స్ ఉండే స్కూల్స్, అలాంటి స్కూల్లో అయితే చదువుతూ ఉంటాడు. అండ్ ఇంకొక వైపు మన మెయిన్ హీరోయిన్ సో తను చూసుకుంటే అక్కడ దగ్గరలోనే ఇంకో స్కూల్ ఉంటుంది పక్కనే, బట్ అది చూసుకుంటే చాలా పాపులర్. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ కిడ్స్ని అయితే చదివిస్తారు. సో అటువంటి స్కూల్లో చదువుతుంది. బట్ వీళ్ళిద్దరు అయితే స్టార్టింగ్ నుంచే లవ్లో పడిపోతారు, స్టార్టింగ్ నుంచే థింగ్స్ ముందుకు జరుగుతుంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసు కదా, వీడు చదువుకుండే స్కూల్ ఏమో ఇక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే అస్సలు నచ్చదు, అండ్ తను చదువుకుంటే స్కూల్ ఏమో అంత పెద్దది. సో అది ఎలా ముందుకెళ్తుంది స్టోరీ అని చెప్పి ఉంటుంది అనమాట. లెట్ మీ టెల్ యూ, ఇది ఉండబోతుంది. చెప్పుకోవడానికి ప్లాట్ ఏదో కొంచెం కష్టంగా ఉంటుందేమో అది ఇది అనుకుంటాం, కానీ ఎంత బాగుంటుందంటే లైక్ క్యారెక్టర్స్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఐ మీన్ మాంగాలో చదివిన దాన్ని బట్టి చూసుకుంటే, అండ్ వెళ్ళే విధానం కావచ్చు, ఎంతో క్యూట్గా ఎంతో హోల్సమ్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఇక లాస్ట్లీ చూసుకుంటే బన్నీ గర్ల్ సెంపై గురించి. సో ఇదైతే బన్నీ గర్ల్ సెంపైలో ఇంకో కొత్త ఇన్స్టాల్మెంట్ అనమాట. దీంట్లో చూసుకుంటే మీకు వాల్యూమ్ 14 అయితే కవర్ చేయబోతున్నారు ఈ లైట్ నావెల్లో. సో ఇప్పటివరకు 13 వరకు అయ్యాయి, ఇప్పుడు వాల్యూమ్ 14 అయితే కవర్ చేయబోతున్నారు. అండ్ ఇది చూసుకుంటే ఒక మినీ స్కిట్ లాగా అనమాట. సో శాంటా క్లాస్ గురించి ఉంటుంది. సో శాంటా క్లాస్ ఏంటంటే మిగతా నార్మల్ శాంటా క్లాస్ కాదు, ఇది డిఫరెంట్ స్టోరీ ఉండబోతుంది అనమాట. చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ ఇన్స్టాల్మెంట్లు అన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, బన్నీ గర్ల్ సెంపై నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అండ్ ఈ శాంటా క్లాస్ దాని నుంచి చూసుకుంటే దీంట్లో కొంచెం క్యారెక్టర్స్ యొక్క ఓల్డర్ వర్షన్స్ని అయితే మీరు చూడొచ్చు. సో చాలా క్రేజీ ఉండబోతుంది అది కూడా చూసుకుంటే. అండ్ ఓవరాల్గా నేను దీని ప్లాట్ ఎందుకు చెప్పట్లేదంటే మిగతా రెండింటిలాగా దీని ప్లాట్ చెప్తే నేను అంతా లైక్ లిటరల్లీ మీకు ఒక థింగ్ అయితే పోద్ది అనమాట. ఇప్పుడు దీని ప్లాట్ చెప్పేస్తే మెయిన్ థింగ్ అంతా స్పాయిల్ చేసిన ఫీల్ అయితే కలుగుతుంది. సో నార్మల్ ప్లాట్ చెప్తాను, అంటే ఈ సిరీస్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో. సో పేరుకు తగ్గట్టుగానే ఇది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బన్నీ గర్ల్ సెంపైతో అనమాట. సో మన మెయిన్ హీరోయిన్ చూసుకుంటే బన్నీ గర్ల్ అవుట్ఫిట్ ఎక్కడ ఉంది చూడండి స్క్రీన్ మీద. సో ఈ అవుట్ఫిట్ వేసుకొని స్కూల్లో అయితే లైబ్రరీలో తిరుగుతూ ఉంటుంది. బట్ తను ఎవరికి కనిపించదు ఆ అవుట్ఫిట్లో, ఓన్లీ మన హీరోకే కనిపిస్తుంది. వాడు చూసి షాక్ అయిపోతాడు. లిటరల్లీ తను వన్ ఆఫ్ ద పాపులర్ అనమాట ఆ స్కూల్లో స్టూడెంట్స్లో. అండ్ అలాంటి అమ్మాయి ఎందుకు అలా తిరుగుతుందని చెప్పి వాడు అనుకొని షాక్ అయిపోతాడు. అండ్ ఆ తర్వాత దానికి రీజన్ ఏంటి, అండ్ ఆ స్టోరీ ముందుకు వెళ్ళే కొంది చూసుకుంటే లిటరల్లీ ఈ స్టోరీ కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఈ క్యారెక్టర్స్ కోసం పిచ్చి పిచ్చిగా మనమైతే రూట్ చేస్తామన్నమాట. అంత డెప్త్గా అయితే కనెక్ట్ అయిపోతారు ఈ స్టోరీకి చూసుకుంటే. అండ్ డెఫినెట్లీ చూసేయండి, మీరైతే రిగ్రెట్ అయితే అవ్వరు ఇది చూసిన తర్వాత. సో ఓవరాల్ ఈ 3 యానిమేస్ అయితే మీకు సేమ్ డే సేమ్ మంత్లో అయితే రిలీజ్ కాబోతున్నాయి, జూలై 5th. అండ్ 3 కూడా సేమ్ స్టూడియో నుంచి రాబోతున్నాయి. అండ్ మోస్ట్ పాపులర్ యానిమేస్ ఇవి ఆ ఛానల్స్లో చూసుకుంటే. అండ్ డోంట్ మిస్ ఇట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించబోతుంది. సో ఇవి ఇండియాలో వస్తాయా బ్రో అంటే ఆబ్వియస్లీ. సో ఇక్కడ మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ అంటే ఆబ్వియస్లీ మన తెలుగులో కూడా వస్తుంది, అది కూడా క్రంచ్రోల్ డెఫినెట్లీ రిలీజ్ చేస్తారు, దెర్ ఇస్ నో డౌట్. మేబీ సేమ్ డే వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ లాస్ట్ సీజన్ క్రంచ్రోల్ ఏం తీసుకుని రాలేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు కూడా ఇప్పటికి కూడా రిలీజ్ చేయలేదు. విండ్ బ్రేకర్ ఏదని చెప్పి నన్ను ఎప్పటికి అడుగుతున్నారు, బట్ విండ్ బ్రేకర్ని వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు, ఎందుకంటే ప్రాపర్ క్వాలిటీతో రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. బట్ ఈసారి ఈ సీజన్లో వాళ్ళు ఇలాంటి తప్పులు చేసేలా కనిపించట్లేదు, ఎందుకంటే మీకు మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ్యాక్సిమం 1 వీక్ 2 వీక్ గ్యాప్స్ తోటే డెఫినెట్లీ తెలుగు డబ్బు వచ్చేలా చేయొచ్చు అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అలా కాకపోయినా కానీ ఈజీగా ఫస్ట్ డే వచ్చినా కానీ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడకండి. ఇక తర్వాత కావోర్ హానా చూసుకుంటే క్రంచ్రోల్ తీసుకొస్తున్నారు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియాలో కన్ఫామ్ వస్తుందో లేదో తెలియదు, బట్ మోస్ట్ లైక్లీ ఇండియాలో కూడా కావోర్ హానా అయితే క్రంచ్రోల్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. వెయిట్ సారీ అది ఒక మిస్ఇన్ఫర్మేషన్. సో ఇది కాదు అది చెప్పాల్సింది. సో కావోరు హనా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దీన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే సేమ్ సకమోటో డేస్ లాగా బ్లూ బాక్స్ లాగా 1 వీక్ డిలే అనమాట. సో యాక్చువల్ రిలీజ్ డేటు జూలై 5th కదా. సో ఇది చూసుకుంటే మన వరల్డ్ వైడ్ జపాన్ తప్ప మిగతా వరల్డ్ వైడ్ అంతా 1 వీక్ డిలే అయితే అవుతుంది. అంటే జూలై 5th ఎపిసోడ్ 1 వరల్డ్ వైడ్ రాదు. నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే మీకు 1 వీక్ అయితే ఆగాల్సి ఉంటుంది, జూలై 12th ఆ టైంలో. బట్ 1 వీక్ ఎవడవుతాడు, ఎక్కడ చూడాలి అందరికీ తెలుసు, అలా చేసేస్తారు. ఎందుకంటే ఇది నేను సపోర్ట్ చేయను. 1 వీక్ ఆగాలంటే ఎవడవుతాడు భయ్యా? సేమ్ డే రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఎంతైనా డబ్బులు కడుతున్నాం కదా వెబ్సైట్లకి. సో ఇక ఫైనల్లీ మై డ్రెస్ అప్ బన్నీ గర్ల్ సెంపై విషయానికి వెళ్ళిపోతే, సో ఇది చూసుకుంటే మీకు మోస్ట్ లైక్లీ క్రంచ్రోల్ తీసుకొని రావచ్చు అనుకుంటున్నా, బికాస్ దీని ఇన్స్టాల్మెంట్స్ అయితే మనకి ఇండియాలో వాళ్ళు అఫీషియల్గా ఇప్పటివరకు ఏం తీసుకొని రాలేదు, ఏం రిలీజ్ కాలేదు కూడా. సీజన్ 1 తర్వాత మూవీస్ వచ్చాయి, ఇప్పుడు సీజన్ 2 లాగా ఇది అనుకోవచ్చు. సో చూద్దాం, హోప్ క్రంచ్రోల్ తీసుకొని రావాలని, బికాస్ చాలా బాగుంటుంది, ఫ్యాన్స్కి కూడా పరిచయం అవుతుంది కాబట్టి.
అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దామంటుంది. బాబాయ్.